अपनी बात को रखने से पहले चंद बातें। साहब 1 मिनट, आपको भी डिस्टर्ब हो रहा है, आपको भी डिस्टर्ब हो रहा है। 1 मिनट ले నేను మంత్రి గారు అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పండి. మీరు ఏదో 10 సంవత్సరాలకు చెప్తే నేను మైక్ కట్ చేసేస్తాను. మంత్రి గారు అడిగిన దానికి జవాబు చెప్పండి. సార్, ఒకవేళ గౌరవ మంత్రి గారు గత 10 సంవత్సరాలు ఏమిచ్చిన వారి దగ్గర డాటా ఉందన్నారు కదా, దానికి చర్చ పెట్టండి. 3 గంటల వరకైనా మేము కూర్చుంటాం, రెడీగా ఉంటాం. ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందో మా దగ్గర డాటా ఉంది, పూర్తి మా దగ్గర లెక్కలు ఉన్నాయి. చాలాసార్లు అంశం మీద చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మీరు చేయలేక మీరు ఇష్టానుసారంగా మీరు హామీలు మళ్ళా మైక్ కట్ చేస్తే మీరు మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తారా? మీరు మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తారా? జవాబు ఇవ్వండి. ఎట్లా జవాబు ఇవ్వండి, చెప్పమనండి సార్. సార్, ఇప్పుడు ఎక్కడ మంత్రి గారు అరెస్ట్ చేస్తామని చేయమనండి, దాని మీద చర్చ పెడదాం. మా దగ్గర పూర్తి డాటా ఉంది, చేయమనండి. సార్, ఎక్కడ దేశంలో లేని హామీలన్నీ మీరు ఇచ్చుకొని మీరు అవి అమలు చేయలేక మా కేంద్రం మీద పడితే మేమేం చేస్తాము? ఈ రకంగా కాదు కదా. మహేశ్వర్ రెడ్డి గారు గౌరవ ప్రభాకర్ మంత్రి గారు అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పండి. డాటా ఉంటే అనౌన్స్ చేయమంటున్నారు సార్. అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారి దగ్గర ఏం డాటా ఉందో, 10 ఏళ్ళ నుంచి ఏమిచ్చినామో డాటా ఉందో, మరి మా డాటా కరెక్టా, వాడి డాటా కరెక్టా చెప్పమనండి. మరి ఇప్పుడు అనౌన్స్ చేయమనండి. ఈ రకంగా ఇదేంది? మళ్ళీ ఒకసారి దానికి ఇప్పుడు మాత్రము మీరు అడిగిన దానికి జవాబు చెప్పండి. అట్లా ఇప్పుడు ప్రతిసారి మీరు ఇవ్వలేక ప్రతిసారి మీరు 10 సంవత్సరాల నుంచి ఏమి ఇచ్చినో మీ దగ్గర డాటా ఉంటే మీరు బయట పెట్టండి, సబ్మిట్ చేయండి, ప్రెసిడెంట్ టేబుల్ మీద పెట్టండి, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. కానీ మీరు ప్రతిసారి ఒకటే మాట్లాడతారు. ఏది మాట్లాడితే కేంద్రం ఇవ్వలేదంటే, కేంద్రం ఇచ్చిన సంగతి చాలాసార్లు డిస్కషన్ అయింది. కేంద్రం ఏమి ఇచ్చిందో మా దగ్గర డాటా ఉంది. చర్చ పెడితే సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చకు సిద్ధంగా అయితే ఇప్పుడు మీరు అనౌన్స్ చేయమనండి. వారి దగ్గర ఉందంటారు కదా డాటా, అనౌన్స్ చేయమండి, మరి చర్చ చేద్దాం. దానం నాగేందర్ గారు. స్పీకర్ సార్, వారు డాటా చూపించమంటారు కాబట్టి నేను ఒకటే లైన్ చదువుతాను అధ్యక్ష. అలాట్మెంట్ బేస్డ్ ఆన్ ది 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. తర్వాత మొన్న రోడ్ మ్యాప్ తయారు చేశారు కేంద్ర ప్రభుత్వము. దానికి 11.11 వేల కోట్ల రూపాయలు అర్బనైజింగ్ సిటీ, ఫాస్టెస్ట్ అర్బనైజింగ్ సిటీ అని చెప్పి దానికి అలాట్మెంట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణలో నేషనల్ యావరేజ్ కంటే 3.2% తెలంగాణ హైదరాబాద్ సిటీ ఫాస్టెస్ట్ అర్బనైజింగ్ సిటీ ఉంది అధ్యక్ష. దానికి ₹1 కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే 2020-24 సంబంధించినటువంటి ఇది కావాలంటే తీసుకోండి, మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష. ఈ రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. ఎక్కడ కూడా తెలంగాణకు హైదరాబాద్కు సంబంధించి ₹1 ఇందులో కేటాయించినా చూడదు అధ్యక్ష. నేను పంపిస్తాను తమరి దగ్గరికి. మీరు డాటా ఉందని చెప్తున్నారు కదా, డాటా ఉందంటేనే చెప్తున్నా కదా స్పీకర్ గారికి. అక్బరుద్దీన్ వాయిస్.